నెల్లూరు కేంద్రంగా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. వైసీపీ ఆవిర్భావం నుంచి నెల్లూరు జిల్లా కంచుకోటగా ఉంది. 2019లో జిల్లాలోని అన్ని సీట్లను వైసీపీ క్లీన్ స్వీప్ చేయగా 2024లో సీన్ రివర్స్ అయింది. అన్ని సీట్లు కూటమినే గెలుచుకుంది. మీరు అధికారులు చెప్పారు, అన్ని చేశారు, ఏది జరగలా. మీరు పెట్టే భోజనాన్ని కోసం మేము రావాలా, మా సమస్య మీరు పరిష్కరిస్తారంటే నెక్స్ట్ మీటింగ్ వస్తా కాదనుకోండి. ఇక సీనియర్ల నేతలకు అడ్డాగా నిలిచిన నెల్లూరులో వైసీపీకి మరో భారీ జలకిచ్చేందుకు టీడీపీ సర్వం సిద్ధం చేసింది. ఎందుకు ముహూర్తం ఖరారు చేసింది. ఇక నెక్స్ట్ జరిగే పరిణామాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. నెల్లూరులో 2024 ఎన్నికల్లో అన్ని సీట్లకు టీడీపీ అభ్యర్థులే గెలుపొందారు. ఆ ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నేతలు ఎమ్మెల్యేలయ్యారు. ఆనం మంత్రిగా కొనసాగుతున్నారు. నెల్లూరు సిటీ కేంద్రంగా ఇప్పుడు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మెజారిటీ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వైసీపీ ప్రజాప్రతినిధులు కూటమి పార్టీలోకి చేరారు. ఫలితంగా పలు మున్సిపాలిటీలు కూటమి కైవసం చేసుకుంది. ఇక ఇప్పుడు నెల్లూరు కార్పొరేషన్ పైన కూటమి ఫోకస్ పెట్టింది. ఇప్పటికి 7 సార్లు సమావేశం జరిగినా కూడా 7 సార్లకు మా దగ్గర ప్రశ్నలు తీసుకున్నారా కానీ కార్పొరేటర్లకి సమాధానం రాలేదు. దీని కారణంగా ప్రజలకి మేము ఎటువంటి సమాధానం ఇవ్వాలి, ప్రజలకి సమస్యలు ఎలా తీర్చాలనేది మేము వెనకబడుతూ వచ్చాం. ఈ సంవత్సర కాలంలో ఈ సమస్య లేకుండా ప్రతి 3 నెలలకు ఒకసారి సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ప్రజా సమస్యలను పరిష్కరించేదాన్ని ముందుకెళ్లడం కోసమే ఈ ప్రయత్నం జరుగుతుంది. టీడీపీ మేయర్ పీఠం దక్కించుకునేందుకు ఎమ్మెల్యే కోటమిరెడ్డి స్కెచ్ సిద్ధం చేశారు. ఫలితంగా మరో కార్పొరేషన్ టీడీపీ ఖాతాలో పట్టం లాంఛనంగా కనిపిస్తోంది. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో 2 నియోజకవర్గాలుండగా మొత్తం 56 డివిజన్లున్నాయి. అటు సిటీ, రూరల్ నియోజకవర్గాల నుంచి టీడీపీ సభ్యులే ఎమ్మెల్యేలుగా ఉండగా 2 ఎంపీలు ఉన్నారు. 56 డివిజన్లలో ప్రస్తుతం 29 మంది టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వాస్తవానికి నెల్లూరు మున్సిపల్ ఎన్నికల్లో 56 డివిజన్లను వైసీపీ క్లీన్ స్వీప్ చేయగా అసెంబ్లీ ఎన్నికల ముందు, ఆ తర్వాత టీడీపీలోకి భారీగా కార్పొరేటర్లు వలసలొచ్చారు. డిప్యూటీ మేయర్ రూప్ కుమార్తో పాటు మెజారిటీ కార్పొరేటర్లు టీడీపీలో చేరిన మేయర్ మాత్రం వైసీపీలో ఉండడంతో సాంకేతికంగా ఈ కార్పొరేషన్ ప్రస్తుతానికి వైసీపీ ఖాతాలోనే ఉంది. కాగా మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటమిరెడ్డి తాజాగా కార్పొరేటర్లతో వరుస సమావేశాలు నిర్వహించారు. మేయర్ పదవీ కాలం 4 ఏళ్లు పూర్తి కావడంతో అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం కార్పొరేషన్లో టీడీపీకి 43 మంది, వైసీపీకి 11 మంది ఉన్నారు. దీంతో మేయర్ శ్రవంతిపై వెంటనే అవిశ్వాస తీర్మానం పెట్టాలని నెల్లూరు కలెక్టరేట్లో డిప్యూటీ మేయర్లు 40 మంది కార్పొరేటర్లు జేసీని కలిశారు. 1కి 4 సార్లు 5 సార్లు ఎమ్మెల్యేలు ఫోన్ చేసినా మా ఫోన్ రిసీవ్ చేసుకునే పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నాం. 4 సంవత్సరాల దాకా అయిందాక ఎదురు చూసాం. రాజ్యాంగంగా హక్కు ఉంది కాబట్టి ఈరోజు మేము అవిశ్వాసం పెడుతున్నాం. పెట్టి కరెక్ట్గా కూడా అదే గిరిజన మహిళలను కూడా మేము చైర్మన్ చేయబోతున్నాం. మున్సిపల్ కార్పొరేషన్కి రావాల్సినటువంటి కోట్లాది రూపాయల రాబడిని సొంత జోబిల్లోకి వేసుకొని క్రిమినల్ కేసులు పెట్టించుకొని జైళ్ళు పాళ్ళై ఈ యొక్క మేయర్ గారి భర్త, పేరుకి మేయర్ గారి భర్త, పూర్తిగా ఈ కార్యక్రమాలన్నీ ఎక్కడ జరిగినాయి, ఎలా జరిగినాయి అనేది నేను కొత్తగా మీకు చెప్పాల్సిన అవసరం లే. ఇదే కాకుండా కార్పొరేటర్లతో అందరితో కూడా సఖ్యతగా ఉంటూ వారి ప్రాంతాల్లో కావాల్సినటువంటి అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పన కోసం పనిచేయాల్సిన గౌరవ మేయర్ నెల్లూరు నగర నియోజకవర్గంలో ఈ 4 ఏళ్లలో 4 సంవత్సరాలు కూడా అడుగు పెట్టాల. 60% ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నెల్లూరు నగర కార్పొరేషన్లో 28 డివిజన్లు ఉన్నటువంటి నెల్లూరు నగర నియోజకవర్గంలో మేయర్ అయిన తర్వాత ఈ 4 సంవత్సరాల కాలంలో 4 సార్లు కూడా అధికారిక మేయర్గా పర్యటన చేసిన దాఖలాలు లేవంటే ఏ విధంగా పనిచేసిందో అర్థం చేసుకో. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కార్పొరేటర్లు అందరం కూర్చొని రాబో 1 సంవత్సర కాలం మాత్రమే ఉంది, తిరిగి ఎన్నికలు రాబోతున్నాయి, ఎలా చేయాలని అందరం మాట్లాడుకున్న తర్వాత చట్ట ప్రకారం చట్టంలో ఏదైతే పొందుపరిచి ఉందో దానికి అనుగుణంగా గౌరవ మంత్రి గారితో, రూరల్ శాసనసభ్యులతో చర్చించుకొని ఈరోజు మేమందరం కూడా అవిశ్వాసానికి నోటీస్ ఇవ్వడం జరిగింది.
54 డివిజన్లకు సంబంధించి కార్పొరేటర్స్ అందరము కలిసి అవిశ్వాస తీర్మానం పెట్టాలని కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే ఈ రోజుకి మేము కార్పొరేటర్లుగా గెలిచి 4 సంవత్సరాలైంది. ప్రజలు ఎంతో నమ్మకంతో మమ్మల్ని ఓట్లేసి గెలిపించడం జరిగింది. వాళ్ళ సమస్యలను మేము కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ సమస్యలు తీర్చాల్సిన బాధ్యత మా పైన ఎంతో ఉంది. కానీ ప్రజలు ఎంతో నమ్మకంతో ఈరోజు కార్పొరేటర్లుగా గెలిపించారు కార్పొరేటర్ని. వాళ్ళందరికీ మాట్లాడే అవకాశం కూడా కౌన్సిల్లో ఉండదు. ఎవరో కొంతమంది మాట్లాడే అవకాశం మాత్రం ఉండదు. ఏదో పెట్టాలని ఏదో నామకి వాస్తకి ఈ కౌన్సిల్ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 4 సంవత్సరాల్లో కూడా మన ప్రజలు మనపై ఎంతో నమ్మకం ఉంచి మనల్ని గెలిపించినందుకు మనము ఏమీ చేయలేకపోతున్నామని ఒక బాధతో మేము ఈరోజు కార్పొరేటర్స్ అందరము కూడా కలిసి 4 సంవత్సరాలు అయిపోయింది. కేవలం 1 సంవత్సరం మాత్రమే మిగిలి ఉంది. ఈ సంవత్సరంలో కూడా ప్రజలందరికీ కూడా ఏమీ చేయలేకపోతే మమ్మల్ని కార్పొరేటర్గా గెలిపించి ప్రజలకు ఏమీ చేయలేమనే వృధా అయిపోతుంది మనం కార్పొరేటర్గా గెలిచి అని మేమందరం కార్పొరేటర్స్ అందరము కూడా కలిసి మాట్లాడుకొని మేయర్ గారి పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలని మంత్రి గారైన నారాయణ గారి దృష్టికి, రూరల్ శాసనసభ్యులు శ్రీధరన్న గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ రోజుకి ఎంత దారుణంగా ఉందంటే సమావేశాలే ఏర్పాటు చేయట్లేదు. మేము ఏ ఒక్క అభివృద్ధి పనుల్లో ముందుకు తీసుకెళ్ళినా అన్ని ఆటంకాలు జరుగుతున్నాయి. ఇప్పుడు గతంలో ఉన్న 4 సంవత్సరాలకి ఎన్నో ఇబ్బందులు జరిగాయి. మాకు అభివృద్ధి అనేది కుంటుపడింది. ఈరోజు ఆ మేయర్ గారు లేకుండా వేరే కొత్త మేయర్ గారిని ఎన్నుకుంటే మా సమస్యలన్నీ పరిష్కరించుకోగలము అనే ఉద్దేశంతో మేము రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి దగ్గరికి, అదేవిధంగా నారాయణ మంత్రి గారి దగ్గరికి మా సమస్యలను తీసుకెళ్తే మేము ఉన్న మేయర్ గారిని దించేసి వేరే మంచి వ్యక్తిని మేయర్గా ఎన్నుకుంటాము త్వరలో అని వాళ్ళకి విన్నవించుకుంటే వారు కూడా మాకు సహకరించారు. అందువల్ల ఈరోజు మేయర్ గారి మీద మేము అవిశ్వాస తీర్మానం ఏర్పాటు చేశాము. కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి అవిశ్వాస తీర్మానం విన్నపించాము. త్వరలో వారు సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం. కార్పొరేటర్లందరం కలిసి అవిశ్వాస తీర్మానాన్ని అందించడం జరిగింది. భవిష్యత్తులో మంచి వ్యక్తిని మేయర్గా జరుగుతుంది. కాబట్టి నెల్లూరు నగరాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోదామని అందరికీ సహకారం అందించాలని కోరుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.